12 రోజుల పాటు రణరంగాన్ని తలపించిన పశ్చిమాసియా శాంతించింది. ఇజ్రాయెల్, ఇరాన్లో కాల్పుల శబ్దానికి ముగింపు పడింది. మంగళవారం తెల్లవారుజాము నుంచే కాల్పుల విరమణ అమల్లోకి వచ్చింది. ఈ క్రమంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అధికారికంగా ప్రకటన చేశారు. దీంతో యుద్ధ విమానాలు శాంతించాయి. అయితే అంగీకారం కుదిరిన 3 గంటల్లోనే ఇరాన్ తమపై క్షిపణులను ప్రయోగించిందని ఇజ్రాయెల్ తెలిపింది. ప్రతి దాడుల హెచ్చరికలు చేసింది. ఇరాన్పై దాడులకు ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు బయలుదేరాయి. అయితే ట్రంప్ హెచ్చరికలతో అవి వెనక్కొచ్చాయి. ఇజ్రాయెల్ ఆరోపణలను ఇరాన్ ఖండించింది. తాము కాల్పుల విరమణకు కట్టుబడి ఉన్నామని, ఎటువంటి దాడులు చేయలేదని స్పష్టం చేసింది. కాల్పుల విరమణ అమల్లోకి రావడానికి మధ్య ఇరాన్పై ఇజ్రాయెల్ దాడులు చేసింది. ప్రతిగా ఇరాన్ జరిపిన దాడుల్లో 4 ఇజ్రాయెలీలు మరణించారు. ట్రంప్ ప్రకటన అనంతరం కాల్పుల విరమణను అంగీకరిస్తున్నట్లు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు తెలిపారు. అటు యుద్ధాన్ని ఆపేసినట్లు ఇరాన్ ప్రభుత్వ మీడియా తెలిపింది. ఆ వెంటనే ట్రంప్ మధ్యవర్తిత్వంతో కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిందని నెతన్యాహు ప్రకటించారు. ఉల్లంఘన జరిగితే ప్రతీకార చర్యలు తప్పవని హెచ్చరించారు. కాల్పుల విరమణపై ట్రంప్ ప్రకటన దానిని ఉల్లంఘించిందన్న ఇజ్రాయెల్ ఆరోపణలపై ఇరాన్ స్పందించలేదు. అయితే అంతకుముందే దాడులను నిలిపివేసేందుకు సిద్ధమవుతున్నామని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చి ప్రకటించారు. ఇరాన్ కాలమానం ప్రకారం మంగళవారం తెల్లవారుజామున 4 గంటలకు ఇజ్రాయెల్ కాల్పుల విరమణను అమల్లోకి తీసుకొచ్చిందని వెల్లడించారు. కాల్పుల విరమణ ఒప్పందం కుదిరినప్పటికీ ఇరు దేశాలు పరస్పరం దాడులు చేసుకోవడాన్ని డొనాల్డ్ ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇరాన్, ఇజ్రాయెల్లు కాల్పుల విరమణను ఉల్లంఘించాయని విమర్శించారు. మరోవైపు ఇరాన్ మళ్లీ అణ్వాయుధాల జోలికి వెళ్తే తీవ్ర పరిణామాలుంటాయని అమెరికా అధ్యక్షుడు జేడీ వాన్స్ వార్నింగ్ ఇచ్చారు. ఇరాన్కు అణ్వాయుధాలు అందకుండా చేయడంలో అమెరికా నిబద్ధతను చాటుకున్నామని తెలిపారు. ఇదిలా ఉంటే ఖతార్, ఇరాక్లోని అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్ దాడులు చేసిందని భారత్లోని ఇరాన్ రాయబారి ఇరాజ్ ఎలాహీ తెలిపారు. ఇలా ప్రపంచంలోని ఏ దేశమూ అమెరికా సైనిక స్థావరాలపై దాడి చేసే ధైర్యం చేయలేదని తాము చేశామని పేర్కొన్నారు. అమెరికా ఇంకొకసారి ఇరాన్పై దాడి చేయడానికి ప్రయత్నిస్తే ప్రతిదాడి చేయడానికి వెనుకాడబోమని స్పష్టం చేశారు. పన్నెండు రోజుల పాటు జరిగిన ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధంలో 2 దేశాలకు భారీ నష్టం జరిగింది. ఇరాన్ దాడిలో 24 మంది ఇజ్రాయేలీలు మరణించగా 1000 మందికి పైగా గాయపడ్డారు. ఇజ్రాయెల్ జరిపిన దాడిలో 974 మంది ఇరానియన్లు మరణించగా 3458 మంది గాయపడ్డారు. యుద్ధం నేపథ్యంలో ఇజ్రాయెల్లో ఉన్న 250 మంది తమ దేశీయులను అమెరికా తరలించింది. ఇజ్రాయెల్లో 7 లక్షల మంది అమెరికన్లు ఉన్నారు. ఇరాన్తో యుద్ధ విరమణను హిస్టారిక్ విక్టరీగా ప్రకటించారు ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు. ఇరాన్ ఎప్పటికీ అణ్వాయుధాన్ని సంపాదించనివ్వమని హెచ్చరించారు ఆయన. అయితే తాము శాంతియుత అణుశక్తి వినియోగం విషయంలో హక్కులను నొక్కి చెబుతామంటూ ఇరాన్ స్పష్టం చేసింది. השגנו ניצחון היסטורי, והניצחון הזה יעמוד לדורות. הסרנו מעלינו 2 איומים קיומיים מיידיים, איום ההשמדה בפצצות גרעין ואיום ההשמדה ב-20,000 טילים בליסטיים. אם לא היינו פועלים עכשיו, מדינת ישראל הייתה עומדת בקרוב לפני סכנת השמדה. אבל זה לא קרה, כי ברגע המכריע קמנו כלוי, נעמדנו כארי, והשאגה שלנו הרעידה את טהרן והידדה בכל העולם. במקורותינו נאמר, בתחבולות תעשה לך מלחמה. מכת הפתיחה המפתיעה של עם כלוי תירשם בדברי הימים של מלחמות ישראל, והיא תלמד בכל צבאות העולם. באבחה אחת חיסלנו את הפיקוד הבכיר של איראן, כולל 3 רמטכ"לים ובכירים רבים נוספים. ובאותם רגעים חיסלנו גם את מדעני הגרעין המובילים של איראן. הם שהחזיקו בידע, הם שהובילו את תוכנית הגרעין, הם שביקשו להביא עלינו חורבן ומוות. הרסנו את מתקן ההעשרה המרכזי בנתנז, את מתקן המרת האורניום באספהאן ואת מתקן המים הכבדים בעראק. אזרחי ישראל היקרים, ב-12